బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల పేరుతో భారీ స్కామ్ వెలుగు చూసింది. ఆరోగ్య శాఖలో నర్స్ అటెండర్ ఉద్యోగాల పేరుతో నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి యువతను మోసం చేశాడు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేరుతో నకిలీ ఇంటర్వ్యూ లెటర్లు పంపించాడు. బాధితులు మంగళగిరి ఏపీఐఐసి బిల్డింగ్కు చేరుకున్నారు. తీరా లోపలికి వెళ్లిన తర్వాత అధికారులు తమకేమీ సంబంధం లేదని చెప్పడంతో బాధితులు షాక్ అయ్యారు. నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి వాట్సాప్ ద్వారా తమను సంప్రదించి ఒక్కొక్కరి నుంచి 75,000 రూపాయల వరకు వసూలు చేశాడు అని అభ్యర్థులు వాపోతున్నారు. సైబర్ నేరగాళ్లు ప్రభుత్వ వెబ్సైట్లను పోలిన విధంగా నకిలీ వెబ్సైట్లు సృష్టించి నట్టేట ముంచుతున్నారు అని బాధితులు కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అప్లై చేశాను సార్. నేను ఆ తర్వాత నాకేం ఇన్ఫర్మేషన్ రాలేదు. నా పేరు భాగ్యలక్ష్మి, మదనపల్లి అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. నాకు ఏప్రిల్లో ఒక లెటర్ వచ్చింది సార్. లెటర్ వచ్చి ఇంకా మీరు ఇంటర్వ్యూకి రావాలా, May 15th రోజు అని చెప్పారు. ఇక్కడికి వస్తే ఇంకా ఫేక్ అని చెప్తున్నారు. ఇక్కడ చిన్న లెటర్ అన్ని ఫేక్ అని చెప్తున్నారు. ఫేక్ లెటర్స్ అని చెప్తున్నారు. సరే, ఫేక్ లెటర్సే. ఇంతకు ముందు కూడా పోయిన వారం వచ్చారంట, మొన్న కూడా ఇక్కడికి వచ్చారంట ఫేక్ లెటర్స్ అని. మరి ఈ ఫేక్ లెటర్స్ తీసుకొని వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళు ఇది ఇబ్బంది పడకూడదు, రాష్ట్ర నలుమూల నుంచి ప్రజలు వస్తున్నారు, ఇబ్బంది పడకూడదు, ఇబ్బంది పడిన వాళ్ళకి మరి మనం ఏదో ఒకటి మీడియా ద్వారానో లేకపోతే పేపర్ పబ్లిక్ నోటీస్ ద్వారానో ఇద్దాము. ఫేక్ లెటర్ చాలామంది ఇంకా ఇలాంటివి వస్తాయి, ఎవరు ఇబ్బంది పడకూడదని ఒక పబ్లిక్ నోటీస్ కూడా వీళ్ళు ఇవ్వలేదు సార్, అనౌన్స్మెంట్ కూడా ఇవ్వలేదు. మేము ఇక్కడికి వచ్చాము, 2 రోజులు 3 రోజులు సెలవు పెట్టుకుని లాస్ ఆఫ్ పే పెట్టుకుని వచ్చాము. చేసే ప్రైవేట్ ఉద్యోగం ఏదో గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ గవర్నమెంట్ అని ఆశపడి వస్తే ఇక్కడికి వస్తే వీళ్ళు చేతులు ఎత్తేసారు సార్. కనీసం సార్ని కలుస్తామన్నా కానీ ఇక్కడ కలవడానికి కుదరదు, మీరు వెళ్ళిపోండి, 3ంటికి వస్తారు, ఉంటే అప్పుడు దాకా ఉండండి, లేకపోతే లేదని చెప్తారు. ఈ నోటిఫికేషన్ అఫీషియల్ గ్రూప్ నుంచి వచ్చింది సార్, డాక్టర్స్ గ్రూప్ నుంచి వచ్చింది. సో డాక్టర్స్ గ్రూప్ నుంచి వచ్చిందంటే ఎవరు కూడా ఫేక్ అని మాత్రం అనుకోరు. మేము కూడా అలాగే అనుకుని చెప్పి అప్లై చేసాము. చేసినాక మాకు మెయిల్ ద్వారా వచ్చిందండి, కాల్ లెటర్ అయితే వచ్చింది. ఓకే, కాల్ లెటర్ వచ్చింది కదా అని చెప్పేసి 1 month తర్వాత ఇంటర్వ్యూకి వచ్చాం. ఇక్కడికి వచ్చాక మొత్తం ఫేక్ అని చెప్తున్నారు. అంటే అఫీషియల్గా వచ్చిందే ఇంత ఇలా ఫ్రాడ్ జరుగుతుంటే మేము ఎలా నమ్మాలి? నిరంజన్ రెడ్డి పేరు 9949340099. 50,000 ట్రాన్స్ఫర్ చేశాను. అతను ఒక ఆర్డర్ కాపీ పంపించారు, సైన్డ్ కాపీ, అది ఆర్డర్ కాపీ సైన్ కాపీ పంపించారు. 30వ తారీఖు రండి, ఇది క్యాన్సిల్ అవుతుంది, 30వ తారీఖు రండి, 30వ తారీఖు వచ్చినాక మీరు లగేజ్తో రండి, 1వ తారీఖున ఇంకా GHS హాస్పిటల్ వచ్చేసి ట్రైనింగ్ ఉంటుంది, 1 నెల ట్రైనింగ్ అయిపోయినాక మీకు పోస్టింగ్ వచ్చేసి కన్ఫర్మ్ చేస్తారు ఎక్కడనేసి అని చెప్పారు.